హర్మూజ్ని తెరిపించేందుకు 40 దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్రిటన్ నేతృత్వంలో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హర్మూజ్ను తెరిపించేందుకున్న మార్గాలను అన్వేషించేందుకు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి భారత్ సహా 40 దేశాలను ఆహ్వానం పంపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా పాల్గొంటారు. ప్రపంచానికి అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో హర్మూజ్ జలసంధి ఒకటే. అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత హర్మూజ్ను ఇరాన్ మూసేసింది. ఈ ప్రభావం అనేక దేశాలపై పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరత్వం తీసుకురావడానికి బ్రిటన్ నేతృత్వంలో సమావేశం జరగబోతోంది. సమావేశానికి అమెరికా వెళ్లడం లేదు. భారత్ కూడా మిడిల్ ఈస్ట్ దేశాలతో ముఖ్యంగా ఇరాన్తో సంప్రదింపులు జరుపుతోంది. భారత నౌకలకు ఎలాంటి ఆటంకం లేకుండా సురక్షిత రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాము అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. కొన్ని రోజులుగా జరిగిన చర్చల ఫలితంగా 6 భారత నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టుగా చెప్పారాయన. మొత్తానికి అంతర్జాతీయ చర్చలపై ఉత్కంఠ నెలకొంది. హర్మూజ్ రీఓపెన్ అవుతుందా లేదంటే ఇంధన సంక్షోభం ముంచుకొస్తుందా అనేది కలవరపెడుతోంది.